హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. తెలంగాణ SIPCకి సంబంధించి మన ఐఏసీ ఒక ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 11 పరీక్షా కేంద్రాల్లో మనకి నిర్వహించనుంది. ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. సో మనకి ఎగ్జామ్ వచ్చేటప్పటికి OMR బేస్డ్ అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్. ఇది ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి February 8th అంటే సండే రోజున ఈ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. అండ్ ఎగ్జామ్ టైమింగ్స్ 10 to 1. సో మీరు కొంచెం ఎగ్జామ్కి ఒక 10 minutes ముందరే వచ్చేలా ప్లాన్ చేసుకోండి, సో దట్ మీరు పీస్ఫుల్గా ఎగ్జామ్ రాసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అదే విధంగా మన ఎగ్జామ్ పేపర్ని కూడా సో డిజైన్ చేయడం అనేది జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్కి సంబంధించి ఎంతైతే మనకి స్పేషియస్గా ఉంటుందో సో సేమ్ అదే విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు, ఆప్షన్స్ ఫ్రేమింగ్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్ రాస్తే సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో సో ముందుగా అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మన స్టూడెంట్స్కి ఇవ్వాలి, సో దట్ వాళ్ళు ఎగ్జామ్ని అటెంప్ట్ చేసినప్పుడు ఏవైతే మిస్టేక్స్ చేస్తూ ఉంటారో జనరల్గా అవి చెయ్యకూడదన్న ఉద్దేశంతోనే సో మనం ఇలాంటి టెస్ట్లని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందుకే ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు మెన్షన్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్ బైలింగ్వెల్లో ఉంటుంది. అంటే తెలుగు మీడియంకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే మామూలుగా మనం ఎగ్జామ్ రాసిన తర్వాత కీ అనేది ఉంటుంది, ఏ మాక్ టెస్ట్కైనా ఏ గ్రాండ్ టెస్ట్కైనా దీనికి సంబంధించి. అయితే ఇందులో ఒకసారి చూడండి, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్కి సంబంధించి మన IACE ఫ్యాకల్టీతో వీడియో ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈసారి మీరు ఎగ్జామ్లో అటెండ్ చేసే ఈ 200 క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పేపర్లో ఉండే 200 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ప్రశ్నకి కూడా స్టెప్ బై స్టెప్ సో మనకి అండ్ ఒక 60 నుంచి 80 పేజీలతో దాదాపుగా మీకు చూసుకున్నట్టయితే ఒక టెక్స్ట్ బుక్, చిన్న టెక్స్ట్ బుక్, మినీ బుక్లెట్ ఏదైతే ఉందో సో అదే మీకు ఒక సొల్యూషన్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ తరహాలో. అండ్ ఎప్పుడైతే మనం అనుకుంటాం కదా దీనికి సంబంధించి మన దగ్గర ఒక ఎక్స్ప్లెనేషన్ రాసేసి ఉంటే సో దానికి చూసుకోవచ్చు, టైం వేస్ట్ అవ్వదు, లేకపోతే తర్వాత మనం రిఫర్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి సో మన మనసులో ఉంటుంది చూసారా, దానికి సొల్యూషన్ గానే దీన్ని తీసుకొచ్చాం. వీడియో ఎక్స్ప్లెనేషన్ అలాగే నెక్స్ట్ ఈ రిటర్న్ సొల్యూషన్ ఏదైతే ఉందో సో మీకు ప్రింట్ చేసిన ఆ ఆన్సర్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట్, KPHP, అలాగే నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎలొకేట్ చేయడం జరిగింది. మీకు నియర్ బై ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో సో దాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వచ్చి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఎవరైనా సరే ఎగ్జామ్ రాయాలి, ఈ ఎగ్జామ్ని మనకి అటెంప్ట్ చేయాలి అనుకుంటే గనుక అండ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్మిట్ చేస్తే సో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ వన్స్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన అడ్రస్ సో మనకి గూగుల్ లొకేషన్తో సహా అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మన IACEకి సంబంధించిన SI కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, ఆ టెలిగ్రామ్ ఛానల్లో మనకి 6th February అంటే శుక్రవారం సాయంత్రం కల్లా 6 గంటల కల్లా సో ఆ డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తాము. మీరు చూసుకుని ఆ ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ అవన్నీ కూడా ఒకసారి చూసేసుకుని నేను చెప్పాను కదా 10 to 15 minutes ముందర ఎగ్జామ్ సెంటర్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే నేను వీడియో సొల్యూషన్స్ అన్నాను కదా, మీరు ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డే మన IACE ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ ఉంటుంది. అందులో ఇమీడియట్లీ మీరు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసిన తర్వాత మన ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ ఏదైతే ఉందో IACEకి సంబంధించిన దాంట్లో ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దాన్ని మీరు చూడొచ్చు. ఆన్సర్ సొల్యూషన్స్ బుక్లెట్ ఇస్తాము, దాంతోపాటు వీడియో సొల్యూషన్ కూడా ఉంటుంది. దీన్ని 2 రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ ఎగ్జామ్లో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సో మనకి స్టేట్ వైడ్ ర్యాంక్స్ అంటాం కదా అవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకసారి కాంపిటీషన్లో ఎలా ఉన్నాము, మనకన్నా ఎంతమంది ఉన్నారు, మనం అందరికన్నా ఎంతమంది ముందర ఉన్నాం, ఇలాంటివి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి. కొంచెం మీకు ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. జస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేసి వదిలేయడం కాకుండా ఆ టెస్ట్ మీకు యూటిలైజ్ అయ్యేలాగా, దాంతోపాటు నెక్స్ట్ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మీకు యూజ్ అయ్యేలాగా అండ్ వాటితో పాటుగా అసలు మీరు కాంపిటీషన్లో ఎలా ఉన్నారు, ఫైనల్ ఎగ్జామ్ కనుక రాస్తే మీరు ఎలాగ దాన్ని ప్రిపేర్ అవుతారు, ఎలా అటెంప్ట్ చేస్తారు, ఏవి మిస్టేక్స్ చేయొచ్చు, ఏవి కాన్ఫిడెంట్గా చేయొచ్చు, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవడానికి అంటే 1 to 1 నేను చెప్పినవన్నీ ఒకే ప్లాట్ఫామ్లో మీకు 10 to 1 మధ్యలో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇది ఒక మంచి ఛాన్స్గా చెప్పొచ్చు. దీన్ని మిస్ చేసుకోకండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.